నమస్తే, వెల్కమ్ టు D9 న్యూస్. ఇక వివరాలకు వెళ్తే బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 200కి పైగా ఈత చెట్లు దగ్ధం అవ్వగా ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు 200కు పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని, దీనిపై ఆధారపడి సుమారు 40 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని, ఈ సంఘటన గురించి జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కొన్న కొత్త ఫోన్ సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సోదరుల యొక్క ఈత చెట్టు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి, మొత్తం కాలిపోవడం జరిగింది. సుమారు 1000 చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేనికి కూడా అంటే భవిష్యత్తులో దేనికి ఉపయోగపడే విధంగా కాలిపోయింది. 2-3 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి పని చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు. బయట వాళ్ళు వాళ్ళ పాలు ఉంటాయి, ఆ పాలకు సంబంధించిన కుటుంబాలు కూడా బయట ఎక్కడో పని చేసుకుంటూ కూడా ఈ చెట్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉంటాయి. సుమారు 40 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గౌడ కులస్తు పెద్దలు చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని మేము ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మన గౌడ కులస్తులకు ఏదైతే ఈ మంటల్లో ఈత చెట్లు కాలిపోయిన వారికి ఎక్స్గ్రేషన్ ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులుగా విప్పుగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, మరి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా ఇక్కడ ప్రభుత్వ శివార్లో కొంత భూమి ఉందని చెప్పి అంటున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామ సభ ద్వారా ఆ భూమి మన గౌడ పెద్దలకు కేటాయించే విధంగా కూడా మా స్థానిక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే దాని మీద నేను ఎంఆర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఆ రిప్రజెంటేషన్ పంపిస్తాను విషయం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత ఎండలో మరి విపరీతమైన ఎండ వేడి ఉన్నది. మరి ఈ అగ్నికి ఆవుతైపోయినటువంటి గౌడ కులస్తులు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన కరెంటు విషయంలో కూడా లూజ్ వైర్లు ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయని రైతులకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అవి కూడా ఎలక్షన్ కోడ్ 5 తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది దేశంలో. మరి ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఈ సిరికొండ గ్రామానికి కానీ బుగ్గారం మండలం కానీ ధర్మపురి 6 మండలాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క సమస్యలు కానీ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుంది. మరి ముఖ్యంగా ఈ గౌడ కులానికి సంబంధించిన మా సొసైటీ ద్వారా మరి ఏ విధంగా న్యాయం చేయగలుగుతావో ప్రభుత్వం ద్వారా న్యాయం చేసే విధంగా నా వంతు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఆ గౌడ సోదరులకు కూడా నేను మనవి చేసుకుంటున్నా, ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే భూమి ఇవ్వాలో 100% జీడిమెట్ల పిఎస్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్లో దారుణం జరిగింది. షాపూర్ నగర్ ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే అఖిల అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయి గౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో అఖిల ప్రేమించింది. ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో
చిన్న చిన్న విషయాలపై గొడవపడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకోవాలని తేల్చి చెప్పడంతో అఖిల తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ గౌడ్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆత్మకూరు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేల్పునూరు అబ్దుల్లాపురం గ్రామంలో ఆత్మకూరు సర్కిల్ పోలీస్ అధికారులు మరియు స్థానిక పోలీస్ సిబ్బందితో పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఏ శ్రీనివాసరావు గారితో పాటు ఆత్మకూరు టౌన్ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ గారు, నాగభూషణం గారు, కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్ గారు, పాలమూరు ఎస్ఐ అశోక్ గారు, వెలుగొండ ఎస్ఐ భూపాలుడు మరియు 30 మంది సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడుతున్న నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, అయిపోయిన రోజు నుంచి కూడా ఇక్కడ ఈ 3 బిల్డింగ్స్లో 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. కేరళ స్పెషల్ పోలీస్ ఉన్నారు, తర్వాత మన స్పెషల్ పోలీస్ ఉన్నారు, బయట సర్కిల్లో సివిల్ పోలీసు కంటిన్యూగా ఒక డిఎస్పీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అని జరుగుతూ ఉన్నాయి. కౌంటింగ్ రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఇటు మన నందికొట్కూరు, నంద్యాల, ఆళ్ళగడ్డ ఇటువైపు నుంచి ఇచ్చే శ్రీశైలం ఇటువైపు నుంచి ఇచ్చే వెహికల్స్ అన్నీ కూడా కేశవరెడ్డి స్కూల్లో పార్కింగ్ వెహికల్స్ ఉంటాయి. కేవలం ఏజెంట్స్ మాత్రమే, ఏజెంట్స్, జనరల్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అదర్ పర్సన్స్ ఎవరు కూడా దయచేసి తీసుకురావద్దు. విత్ ప్రాపర్ ఐడెంటిటీ కార్డ్ రావాలి. సో స్టాఫ్కి సంబంధించి ఎదురుగా ఉన్న దాంట్లో కౌంటింగ్ స్టాఫ్ అందరికీ ఇక్కడ
మెయిన్ క్యాండిడేట్స్కి ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది. మనకి బనగానపల్లి డోన్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ నెరవాడ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ అండ్ స్కూల్ ఉంది కదా, తర్వాత బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఆ 2 క్యాంపస్లు కూడా పార్కింగ్కి అటువైపు నుంచి వచ్చిన సెగ్మెంట్ వాళ్ళకి పార్కింగ్ కోసం అలౌ చేయడం జరుగుతుంది. ఏజెంట్లు సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 వరకు రావచ్చు. ఏసీపీసీ కలిపి వాళ్ళపైన ఏమైనా కేసులకు సంబంధం లేదనేది చెప్పడం జరిగింది. అలా అని వైలెంట్గా ఎవరన్నా ఉంటే మాత్రం అలౌ చేసే పరిస్థితి లేదు. 144 టోటల్ జిల్లా అంతా కూడా ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడ పార్టీ ఆఫీసుల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కువ సంఖ్యలో గుమ్ముకోవడానికి అవకాశం లేదు. ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. అన్నీ కూడా పికెట్లు వేయడం జరిగింది. సెన్సిటివ్ విలేజెస్లో, ఇంపార్టెంట్ టౌన్లో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్లో అన్నీ కూడా పికెట్స్ ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ ఎస్ఐ వైజ్ ఒక క్యూఆర్టీ టీం ఉంటుంది. ఒక ఇన్స్పెక్టర్ తన పరిధిలో క్యూఆర్టీ టీం పెట్టుకొని తిరగడం జరుగుతుంది. అది కాకుండా ఆలగడ్డ, బనగానపల్లి బిఎస్ఎఫ్ఓ కంపెనీ ఉంది. ఎవరు లేని అటువైపు కొంచెం జనాలు లేని చోట చెల్లపేట జంక్షన్ వైపు తీసుకెళ్ళి ఒక ఆటో డ్రైవర్ నిన్న 10:30 అప్పుడు అతని దగ్గర ఉన్న చేతికున్న ఈ ఉంగరాన్ని, తర్వాత అతని పర్సులో ఉన్నటువంటి 1500 రూపాయలని తీసుకొని అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి కంప్లైంట్ చేశారు. అతను ఇవాళ అతనికి కొంచెం మాట కూడా కొంచెం గొంతు ప్రాబ్లం కూడా ఉంది, మాట సరిగ్గా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అది అర్థం చేసుకొని విషయం తెలుసుకొని అది నిజం అబద్ధం వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కడ అతను దింపారో అతన్ని తీసుకొని అన్నీ చేసుకొని ఇవాళ మనకు కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్ వచ్చి. సో మనం కేసు రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసిన తర్వాత ఎంక్వైరీస్లో ఆటో మీద ఒక అతను వచ్చాడనేది చెప్పింది. దీని మీద ఆ ఆటో నెంబర్ని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఆటో ఎవరు ఎటువైపు వెళ్ళారనేది ఎంక్వైరీ చేసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు మనం 1:30కే ఆయన్ని కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గరలో అతను వస్తున్నాడు. ఈ ఉంగరం అతనితోటే ఉంది. ఇది పట్టుకొని బహుశా ఇది డిస్పోజ్ చేయడానికి వస్తున్నట్టున్నాడు. ఇతను కూడా పాత నేరస్తుడే. అతని పేరు తాడి రవి, సన్ ఆఫ్ లేట్ సత్యారావు, మడ్డి వీధి, మధుపాడ, గజపతి నగరం మండలం. సో ఇతను ఇంతకుముందు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఒక ఏజ్డ్ బాగా వృద్ధురాలి దగ్గర కూడా ఇలాగే చేశాడు ఇంతకుముందు ఒకసారి. అతనికి ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది, యాక్టివ్గా లేడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ఈ అఫెన్స్ చేశాడు. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసు వాళ్ళు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కేసు నమోదు చేయడమే కాకుండా వెంటనే గంటల వ్యవధిలోనే మా క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావు గారు, వారి సిబ్బంది శంకరు, శివ, తర్వాత అచ్చిరాజు, గౌరీశంకర్ వీళ్ళందరూ కలిసి ముద్దాయిని పట్టుకోవడం, అతని దగ్గర ఈ ఉంగరాన్ని రికవర్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ బీజేపీ ముఖ్య అధికారి ప్రతినిధి లంకా దివాకర్, మీడియా సమావేశంలో బీజేపీ మీడియా ప్యానలిస్ట్ మహేష్ పాల్గొన్నారు. లంకా దివాకర్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో భూ దోపిడీ 2 రకాలుగా జరిగింది. 1 ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, మరియు 2 వైకాపా నాయకుల ప్రోద్బలంతో భూ కబ్జాలు, బెదిరించి తక్కువ ధరలకు లాగేసుకోవడం, డి పట్టా భూములు సొంతం చేసుకోవడం మరియు అక్రమ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు ద్వారా దోపిడీ జరిగింది. సింహాచలం దేవాలయం భూములు చాలా వరకు వైకాపా నాయకులకు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపిస్తున్నారు. వచ్చినటువంటి ఈ పరిస్థితి ఇదే కంపెనీకి రాయలసీమ ప్రాంతంలో వేలాది ఎకరాలు విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం కట్టబెట్టడానికి అతి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఆ ప్రాసెస్లో ఈ భూములు వాళ్ళకి అప్పజెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఇండోసోల్కి సంబంధించి, షిర్డీ సాయికి సంబంధించి కర్నూలు, అనంతపూర్, కడప ఈ జిల్లాల్లో దాదాపు 32,000 ఎకరాల భూమిని, ఏదైతే 2.5 లక్షల ఎకరాలు మొత్తం ఒక ఇండోసోల్కి, ఈ కంపెనీలన్నిటికీ 4 లక్షల ఎకరాలు భూ సంతర్పణ జరిగే దానిలో ప్రక్రియ ప్రారంభం చేసి 32,000 ఎకరాల పైచీలుకు భూమిని ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే వారికి దారాదత్తం చేశారు. నామమాత్రపు ధరకి 5 లక్షల రూపాయలు. అదే లీజ్ బేస్ అయితే 31,000 అన్నారు. అవుట్ రేట్ సేల్కి తీసుకునేటటువంటి పరిస్థితి. అవుట్ రేట్ సేల్కి 5 లక్షల రూపాయలకి
ఆ కంపెనీలు కట్టబెడితే ఆ కంపెనీలు గతంలో కూడా మీకు ఇంటర్నల్ డాక్యుమెంట్స్ వాళ్ళ లెటర్ల రూపంలో 5 లక్షలు కాదు 3 లక్షల రూపాయలకి ఆ భూములు మాకు అప్పచెప్పండి అని ప్రభుత్వాన్ని అభ్యర్థించినటువంటి అంశం. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చాం ఇంతకుముందు. ఇవాళ ఏ మాత్రం ఏమనో మాటగా ఉన్న 5-3 అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఆ దస్తాల్ని కదిలించేటటువంటి పరిస్థితి. కేవలం ఇండోసోల్ అనేటటువంటి సంస్థ ఏదైతే ప్యానల్స్ తయారు చేసేటటువంటిది, సోలార్ ప్యానల్స్ తయారు చేసేటటువంటి ఉత్పత్తి తయారీ సంస్థను ఏర్పాటు చేస్తున్నాము. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే ఆ సంస్థ సొంత అవసరాలకి వినియోగించుకోవడానికి దాదాపు 7,500 మెగావాట్లు విండ్ సోలార్ పవర్ కావాలని చెప్పి దానికే 2.5 లక్షల ఎకరాల భూమి కావాలనేటటువంటి అడుగులు ముందుకేయటం, దానిలోనే ఇప్పుడు చెప్పిన 32-35 వేల ఎకరాల వరకు దారాదత్తం చేయటం జరిగినటువంటి పరిస్థితి. ఈ రంగంలో ఈ విండ్ అండ్ సోలార్ రంగంలో ఏమాత్రం అనుభవం లేనటువంటి సంస్థలు, పెట్టుబడి సామర్థ్యం లేనటువంటి సంస్థలు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేటాయించడం వెనకాల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా గతంలో వ్యక్తపరిచినాయి, ఇవాళ వాస్తవం అవుతా ఒకటొకటి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కసారి ఎంఓయూలు, ఈ సంస్థలకి సంబంధించిన ఎంఓయూలు, జీవోలు, భూములు వాళ్ళకి సంతర్పణ చేసినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి ఆడిట్ చేస్తే నిర్గంతపోయేటటువంటి వాస్తవాలు బహిర్గతం అవుతాయి. అదేవిధంగా ఈ సంస్థలకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఈ భూములకి సంబంధించి కానీ ముందు ఈ సంస్థ దాదాపు ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్తో ప్రారంభమైన సంస్థ, వాళ్ళ సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 500 కోట్ల మించి టర్న్ ఓవర్ లేనటువంటి సంస్థ, 500 నుంచి 1000 కోట్లు టర్న్ ఓవర్ అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసింది 2021-22 సంవత్సరంలో. ఆ సంస్థ ఇంత పెద్ద పెట్టుబడులు ఇంత ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీనికి మూలం ఎక్కడి నుంచి అంటే మద్యం మాఫియా నుంచి వచ్చినటువంటి వనరులు, ఇసుక మాఫియా నుంచి వచ్చిన వనరులు, దోచేసినటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బదలాయించి సొమ్ము చేసుకున్నటువంటి నిధులు ఇవాళ వీటికి పెట్టు. తేదీ 27/5/2024 సుమారు 11:45 శ్రీ ఫాజిల్ హుసేన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సోన్ చెక్ పోస్ట్లో తన విధులు నిర్వహిస్తున్న సమయంలో బైన్సా నుండి ఆంధ్రప్రదేశ్నకు అడవి పందులు అక్రమ రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమై వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఏపీ 39 UB 8419 నెంబర్ గల ఒక బొలెరో పికప్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి వాహనంలో తనిఖీ చేయగా వాహనంలో అడవి పందులు 10 కనిపించాయి. అందులో 6 చనిపోయాయని మిగిలిన 4 సజీవంగా ఉన్నట్లుగా ఆయన గమనించారు. వాహనంలో ఉన్న 2 వ్యక్తులను విచారించగా పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారుగా తెలిసింది. తదుపరి విచారణ జరిపి వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం 2022 కింద కేసు నమోదు చేసి నిందితులను 28/5/2024 అరెస్ట్ చేసి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడమైంది. If you bulletin updates, keep watching D9 News.
నిర్వహించారు.